గత 2 వారాలుగా ఒక అమూల్యమైన అంశాన్ని ధ్యానిస్తున్నాం ప్రియులారా. జీవిత కలవరములో యేసుక్రీస్తు ఇచ్చే శాంతి. అదే అంశం మీద ఇప్పుడు 3వ సందేశాన్ని విందాం. దేవుని వాక్యం చూద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. అనుదిన క్రైస్తవ జీవితంలో రక్షణ పొందిన మనకు యేసు ప్రభు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నారు. కానీ అక్కడక్కడ కొన్ని శ్రమలను, కొన్ని సమస్యలను, శోధనలను, అనారోగ్యాలను ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రతికూలాలు ఎదుర్కొన్నప్పుడు ప్రియులరా, మరి చాలా మంది మనసులో ఒక భయంకరమైన కలవరం. ఆ కలవరము ద్వారా ఆ జీవితంలో, ఆ కుటుంబంలో ఎన్నో అనర్థకాలు. ఈ కలవరాన్ని రక్షణ పొందిన మనము జయించాలి. ఎలా జయించాలి? దాన్ని తొలగించుకోవాలి. దాని స్థానంలో యేసు ప్రభు వాగ్దానం చేస్తున్న నా శాంతి, ఆ శిలువ శాంతిని, ఆ పునరుద్ధాన శాంతిని మనము పొందగలగాలి. ఈ కలవరములో ఎన్నో అనర్థకాలు ఉన్నాయి ప్రియులరా, సమస్యలు వస్తాయి. తద్వారా ఒక వచనాన్ని వినిపిస్తున్నాను చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. ఒక హృదయములో ఉన్న విచారమట హృదయాన్ని కృంగదీస్తుంది. ఆ విచారము వలన, ఆ కలవరము వలన ఏమైపోద్ది ప్రియులరా? హృదయము కృంగిపోవడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే హృదయము కృంగిపోద్దో ఆ వ్యక్తి సంతోషంగా బ్రతకలేడు. రక్షణ పొందిన మనము చాలా ధన్యులం ప్రియులరా. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు ఆస్వాదించాలి. మరోవైపు ఈ కలవరములో యేసు ప్రభు శాంతిని పొంది ఆ కలవరములో సహితము జీవితములో ఉన్న ఆశీర్వాదాలు ఆస్వాదించాలి. వినండి ప్రియులరా, ప్రతి దినము కూడా సంతోషముతో జీవించాలి, ఉత్సాహముతో జీవించాలి, ఉద్యమముతో జీవించాలి. ఎవరు కూడా నా జీవితము అయిపోయింది అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభువులో ఆ నిరీక్షణ ఉన్నది. యేసు ప్రభు ఇచ్చే ఆ శాంతి ద్వారా ప్రతి ఒక్కరూ కూడా జీవితాన్ని ఆస్వాదించాలి. ప్రతి క్షణం ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు అనుభవించాలి. మనము సంతోషంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వారందరినీ సంతోష పెట్టాలి. యేసు ప్రభు అన్న ఈ అమూల్యమైన మాట, నా శాంతి మీకు ఇచ్చి వెళ్ళొచ్చు, నన్ను చాలా ప్రభావితం చేసింది. లోకమిచ్చినట్టు కాదట. యేసు ప్రభు ఇచ్చే ఆ శాంతిలో, తన శాంతిలో, నా శాంతిలో నిజమైన శాంతి ఉన్నది. ఎందుకో తెలుసా ప్రియులరా? యేసు ప్రభు ఇచ్చే ఆ శాంతి అట కలవరములో ఉన్న శక్తిని హతమార్చగలదు. కలవరములో ఉన్న శక్తి యేసు ప్రభు శిలువ శక్తి మాత్రమే హతమార్చగలదు. ఎందుకు? నిశ్చయముగా ఆయన మన రోగములను, వ్యసనములను, మన దుఃఖములను శిలువలో ఆయన భరించారు గనుక. ఎంత అమూల్యమైన మాట. అయితే ఇది నేను ఆలోచన చేసినప్పుడు, ప్రభువా, నిజంగా మరి అనేక మందిలో కలవరం ఉన్నది. ఆ కలవరము తొలగించుకొని నీ శాంతి ఎలా పొందగలం? అందుకే దీన్ని నేను ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అమూల్యమైన సత్యాలు బయలుపరిచాడు. ఇప్పటికే 2 గొప్ప సత్యాలు మీకు నేను చెప్పాను. ఆ శాంతి విశ్వాసము ద్వారా వస్తుంది. పోయిన వారం మనం చూసాము, ఆ శాంతి పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ఈరోజు యేసు ప్రభు మనకిచ్చే నా శాంతి ఎలాగొస్తుందో 3వ సత్యం చూద్దాం ప్రియులరా. కలవరములో యేసు ప్రభు ఇచ్చే శాంతి ఎలా పొందాలి? రాసుకోండి. ఆత్మానుసారమైన మనస్సు ద్వారా క్రీస్తు శాంతిని మనము పొందగలుగుతాం. ఆత్మానుసారమైన మనస్సు. చూడండి వాక్యము, రోమా పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు
జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు రక్షణ పొందిన మన అందరము కూడా గ్రహించవలసింది, అవలంబించవలసింది, సాధన చేయవలసింది ఆత్మానుసారమైన మనస్సు. ఇది రక్షణ పొందిన వారికి మాత్రమే. ఎవరైతే ఈ ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటారో దాని యొక్క రిజల్ట్, దాని యొక్క ప్రతిఫలం చూడండి, జీవమును సమాధానమునై ఉన్నది. జీవము సమాధానము కావాలా? ఆత్మానుసారమైన మనస్సు కావాలి. చూద్దాం ఏంటంటే ఈ ఆత్మానుసారమైన మనస్సు. చాలా లోతుగా థియోలాజికల్గా మనం చెప్పుకోవాలనంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడే మనస్సు. మన మనస్సు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలి. వినండి ప్రియులారా, ఇక్కడ మంచి మాట చెప్తున్నాను. ఎప్పుడైతే మన మనస్సు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతుందో మన మనస్సు ఆధ్యాత్మిక మనస్సుగా మారిపోతుంది. స్పిరిచువల్ మైండ్ ఇదన్న మాట రహస్యం. యేసు ప్రభు అనుగ్రహించే నా శాంతి కావాలా? ఆత్మానుసారమైన మనస్సు కావాలి. ఆ వాక్యం మనం చదువుకుందాం మరొకసారి. శరీరానుసారమైన మనసు మరణం. అంటే శరీరానుసారమైన మనసు అంటే శరీరేచ్ఛల మీద మనసు పెట్టే మనసు, లోకములో భయంకరమైన పాపాలు అనుసరించే మనసు, లోకములో ఉన్న దుష్టత్వాన్ని ఆలోచించే మనసు, లోకములో ఉన్న గత్తరును తలపోసుకునే మనసు, శరీరానుసారమైన మనసు. వినండి, ఎవరిలో అయితే ఈ శరీరానుసారమైన మనస్సు ఉంటుందో ఆపోజిట్ వారిలో జీవం ఉండదు, వారిలో శాంతి ఉండదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేయాలి. ముందేం ప్రార్థన చేయాలి? యేసయ్యా, నాలో ఉన్న ఈ శరీరానుసారమైన మనస్సు తొలగించు. ఈ శరీరానుసారమైన మనస్సు ఎంత తొలగింపబడుతుందో అంతగా క్రీస్తులో ఉన్న జీవము, క్రీస్తులో ఉన్న శాంతి మనం పొందగలుగుతాం. అది స్టేజ్ నెంబర్ 1. స్టేజ్ నెంబర్ 2కి వెళ్దాం. పరిశుద్ధాత్మ నాలో ఉన్న శరీరానుసారమైన మనస్సు తొలగించి నాకయ్యా, నాకు ఆత్మానుసారమైన మనసు, నువ్వు నడిపించే మనసు, ఆధ్యాత్మిక మనస్సు ఇవ్వు తండ్రి. వినండి ప్రియులరా, ఆధ్యాత్మిక మనస్సుగా మారితేనే శాంతి వస్తుంది. కానీ ఏదో బజారులో 1 కిలో 2 కిలోలు కొనుక్కోవడానికి యేసు ప్రభు శాంతి దొరకదు. ఇట్ హ్యాస్ టు కమ్ త్రూ ఎ స్పిరిచువల్ మైండ్, అండ్ దట్ స్పిరిచువల్ మైండ్ మస్ట్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. నేను చాలా దీర్ఘంగా ఆలోచన చేసి ధ్యానించాను ప్రియులరా. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఈ ఆత్మానుసారమైన మనస్సు ఏంటి? ఈ ఆధ్యాత్మిక మనస్సు ఏంటి? దీన్ని మనం ఎలాగా అలవర్చుకోగలం? ఈ ఆధ్యాత్మిక మనసులో నేను చెప్పే సత్యాలను మనము గ్రహించి అనుసరిస్తే అద్భుతమైన క్రీస్తు శాంతిని పొంది ప్రతి కలవరాన్ని తొలగించుకొని జీవితములో తేలికై చక్కగా ప్రభువులో ఉన్న ఆశీర్వాదాలు ఆస్వాదిస్తూ సమృద్ధివంతంగా జీవించగలుగుతాం. పరిశుద్ధ బైబిల్లో ప్రియులరా, ఈ ఆత్మానుసారమైన మనసు, ఈ ఆధ్యాత్మికమైన మనసు అంటే ఎన్నో సత్యాలు ఉన్నాయి. మీకు నేను బోధిస్తాను. రాసుకోండి, ధ్యానించండి, అనుసరించండి, క్రీస్తు శాంతిని పొందండి, ఆశీర్వదింపబడండి. చూడండి, ఈ ఆత్మానుసారమైన మనస్సు అంటే నంబర్ 1 అది వాక్యానుసారమైన మనస్సు. రోమా 7వ అధ్యాయం 23వ వచనం. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఆ ముందుదే మనకు కావాలి. ఎప్పుడైతే ఒకరి మనస్సు లోక సంబంధమైన మనస్సుగా ఉంటుందో, లోకములో ఉన్న అతిక్రమాలు, అక్రమాలు, శరీరేచ్ఛలు అనుసరించే మనస్సుగా ఉంటుందో ఆ మనసుకు శాంతి ఉండదు. కానీ రక్షణ పొందిన మనకు యేసు ప్రభు ఒక మంచి మాదిరి చూపిస్తున్నారు. మన మనసట వాక్యానుసారమైన మనస్సుగా ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి పాటించే మనస్సు. చూడండి, అద్భుతమైన మాట 119వ కీర్తన 165వ వచనములో
నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమీ లేదు. ధర్మశాస్త్రము లేదంటున్నారు కొంతమంది. వారికన్నా తప్పుడు బోధకులు మరి ఎవరు ఉండరు. అట్టివారు చాలా జాగ్రత్తగా ఆలోచించి మరి బోధించాలి. రక్షణ పొందిన మనము ధర్మశాస్త్రము ద్వారా రక్షణ పొందము గాని రక్షణ పొందిన తర్వాత ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ధర్మశాస్త్రం అంటే ఏంటి ప్రియులరా? దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే ఏంటి ప్రియులరా? రెండు చెప్తాను ఎప్పుడూ కూడా. దేవుడు ఫలానా పాపము చేయొద్దంటే ఆ పాపము చేయకుండా ఉండడమే వాక్యానుసారము ధర్మశాస్త్రం. సింపుల్. ఎప్పుడైతే పాపం చేయడం మానేస్తామో సమస్యలు కష్టాలు రావడం మానేస్తాయి, శాంతి వచ్చేస్తుంది. ఇంకో మాట చెప్తాం, వాక్యం అని అంటే దేవుడు చెయ్యమన్నది చెయ్యడం. ఈ రోజుల్లో బోధకులు ఇది ఎక్కువ బోధించాలి. రక్షణ పొందిన వారు బైబిల్లో యేసు ప్రభు ఏం చేయమంటున్నారు, ఏ ఆజ్ఞలు పాటించమంటున్నారు, ఆ ఆజ్ఞలు బోధించాలి. ఆ ఆజ్ఞలు ఎలా పాటించాలో నేర్పించాలి. ఎప్పుడైతే ఆ ఆజ్ఞలు పాటించడము వారు నేర్పించినప్పుడు విశ్వాసులు ఆ ఆజ్ఞలను పాటిస్తారో శాంతి అదంతటా అదే వచ్చేస్తుంది. దేవుని వాక్యానుసారముగా జీవించేవారు ఎప్పుడు తూలరు, ఎప్పుడు త్రొట్రిల్లరు. ఎందుకు? ఆ వాక్యమే పునాది గనుక. వాక్యానుసారమైన మనస్సు కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి ప్రియులారా. ఆ వాక్యాన్ని అనుసరించిన ఎడల ఆ వాక్యమే మనకు ఆత్మానుసారమైన మనస్సు ఇస్తుంది. ఆ ఆత్మానుసారమైన మనసే క్రీస్తు శాంతిని మనకు ఇస్తుంది. నంబర్ 2, ఆత్మానుసారమైన మనస్సు అనగా దైవ చిత్తానుసారమైన మనస్సు. చూడండి, రోమా 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎంత అద్భుతమైన వాక్యం! ఆత్మానుసారమైన మనస్సట దైవ చిత్తానుసారమైన మనస్సు అంటే అర్థం ఏంటి ప్రియులరా? మన మనస్సులు ఎప్పుడూ కూడా దైవ చిత్తాన్ని గ్రహించాలి, దైవ చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలి, దేవుని సంకల్పాలను నెరవేర్చాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. గొప్ప మాట అండి. ఈ రోజుల్లో చూడండి, చాలా మంది రక్షణ పొందుతున్నారు, లోకములో ఉన్న ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు, వారి జీవితాల్లో వారి సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు, లేకపోతే ఎవరో చెప్పిన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు. ఎక్కడైతే ఈ లోక సంబంధమైన ఇష్టం ఉంటుందో ప్రియులరా, ఆ ఇల్లు, ఆ జీవితం, ఆ సంసారం అంతా కూడా అశాంతే. కానీ ఏ ఇంట్లో అయితే, ఏ దాంపత్యములో అయితే, ఏ వ్యక్తిలో అయితే, ఏ సంఘములో అయితే దేవుని చిత్తము నెరవేరుతుందో ఆ చిత్తమే ఆ వ్యక్తికి, వ్యక్తులకు ఆత్మానుసారమైన మనస్సునిస్తుంది. ఆ ఆత్మానుసారమైన మనసే క్రీస్తు శాంతినిస్తుంది. దేవుని చిత్తం. దేవునికి కావలసింది ఏంటి? దేవుని కార్యాలు, సువార్త ప్రకటన, వాక్య ప్రబోధం, ప్రభువునకు సాక్షులుగా జీవించడం, సంఘములో సేవ చేయడం. ఎక్కడైతే దేవుని చిత్తము నెరవేర్చే మనస్సులోనికి మన మనసు రూపాంతరం చెందుతుందో సమాధానం ఆటోమేటిక్ గా వస్తుంది. నిజమే, దేవుని కార్యాల్లో ఉన్నవారు, దేవునిలో ఉన్నవారు, యేసు ప్రభు సేవలో ఉన్నవారు, యేసు ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ఎప్పుడు కుతూహల పడే వారిలో ఎంతో నెమ్మది ఉంటుంది ప్రియులారా. 3వ సత్యం చూద్దాము. ఆత్మానుసారమైన మనస్సు అనగా ఇంద్రియ నిగ్రహము గల మనస్సు. చూడండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఎంత అమూల్యమైన మాటలండి. రక్షణలో మనము పొందవలసింది, మనలో పరిపక్వము చెందవలసింది, వినండి ప్రియులరా, నంబర్ 3, ఇంద్రియ నిగ్రహము గల మనస్సు. ఇంద్రియ అంటే మనస్సు, నిగ్రహం అంటే నిశ్చయత, అంటే స్థిరంగా ఉండే మనస్సు, దృఢంగా ఉండే మనస్సు, గట్టిగా ఉండే మనస్సు, ప్రతి చిన్నదానికి కదిలిపోకుండా ఉండే మనస్సు, నిశ్చలమైన మనస్సు. వాట్ ఏ బ్యూటీ! ప్రార్థన చేయాలి. ఎవరిస్తారు?
పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. మర్చిపోకండి. పిరికితనము గల ఆత్మను ప్రేరేపించేవాడు సైతాను. ఇంద్రియ నిగ్రహము గల మనస్సును స్థిరపరిచేవాడు, పెంపొందించేవాడు, మనలో పరిపక్వం చెందింపజేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. జీవితంలో ఎప్పుడైతే ఈ ఇంద్రియ నిగ్రహము గల మనసు వస్తుందో కలవరం పోతుంది, శాంతి వచ్చేస్తుంది. ప్రియులారా, మన మనస్సును ఈ ఆత్మానుసారమైన మనసుగా, ఈ ఆధ్యాత్మిక మనసుగా ఎప్పుడు మారుస్తాడు, ఎలా మారుస్తాడు? చూడండి దేవుని వాక్యము, రోమా పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఏం చేయాలి ప్రియులారా? ఒకే ఒక మాట, మనలో ఉన్న పరిశుద్ధాత్మకు మన మనస్సును అప్పగించాలి. ఇక్కడ అప్పగించడం అన్న మాట తెలుగులో వాడారు కానీ గ్రీకులోను ఇంగ్లీష్లోను చాలా బాగుంటుంది. అక్కడ అప్పగించడం అనంటే లొంగిపోవడం. మన మనస్సులట మనలో ఉన్న పరిశుద్ధాత్మకు లొంగిపోవాలి. ఎంత గొప్ప సత్యం అండి! మనలో ఉన్న దేవునికి, పరిశుద్ధాత్మకు మనము లొంగకపోతే ఈ మనస్సు ఆత్మానుసారమైన మనసుగా మార్చబడదు. తద్వారా క్రీస్తు శాంతి మనకు రాదు. లొంగకపోతే ఈ మనసు దేనికో లొంగాలి. లొంగకపోతే సైతానుకు లొంగుతుంది, లోకానికి లొంగుతుంది, శరీరేచ్ఛలకు లొంగుతుంది. దాని ద్వారా వచ్చేదంతా అశాంతి. కష్టం కానీ చెయ్యాలి. ప్రతి విషయంలో పరిశుద్ధాత్మకు మన మనసులు లొంగదీయాలి. పరిశుద్ధాత్మ, నీవు ఏదైతే నాలో కోరుకుంటున్నావో దానికి నేను లొంగిపోతున్నాను, నా మనస్సును నీ చిత్తములోనికి మార్చేయమని ప్రార్థన చేయాలి. ప్రియులారా, చాలా అమూల్యమైన మాట చెప్తున్నాను, మళ్ళీ వినండి. ప్రతి ప్రార్థనలో పరిశుద్ధాత్మ, ఇదిగో నా మనస్సును నీకు అప్పగిస్తున్నాను, నీకు నేను లొంగదీస్తున్నాను, నీకు సమర్పిస్తున్నాను. నా మనస్సును నీ చేతుల్లోకి తీసుకుని, వినండి, నువ్వు యేసు ప్రభు శిలువ శక్తితో దాన్ని తాకి నా మనస్సును నీవు మార్చు. ఎలా మార్చు? ముందు శరీరానుసారమైన మనసు తీసేయి. దాని స్థానములో నాకు ఆత్మానుసారమైన మనసివు, వాక్యానుసారమైన మనసివు, దైవ చిత్తానుసారమైన మనసివు, ఆశా నిగ్రహము గల మనసివు. నా మనస్సునే మార్చేయి. ఎప్పుడైతే మనసే మారిపోతుందో, అది ఆత్మానుసారమైన మనస్సుగా మారిపోద్దో ప్రియులరా, అందులో ఉన్న కలవరము పోతుంది. యేసు ప్రభు అమూల్యమైన శాంతి వస్తుంది.